మున్సిపల్ ఎన్నికల సన్నాహ సమావేశానికి నాతోటి వచ్చినటువంటి పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘుదారెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, సర్వోత్తం గారు, మా అన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంత గొప్పగా మన కాంగ్రెస్ కుటుంబానికి వేదికపై మంచిగా కార్యకర్త కానీ మనస్ఫూర్తిగా అన్నట్టు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బలంగా ఉంటే మన అందరం బలంగా ఉంటుంది. మన ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇబ్బంది ఉన్న అందరూ సమన్వయపరచుకొని రాబోయే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని చెప్పేసి పెద్ద మనసుతో ఈరోజు వేదికమైనటువంటి చాలా మంది పెద్దలను అన్యత భావించేందుకు మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్ఐసీ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి ఒక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి మొన్న జరిగిన ఎన్నికల్లో మన ధర్మపురి ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై విప్పై ఇప్పుడు మంత్రిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా, నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఏఐసిసి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవ పిసిసి అధ్యక్షులు పెట్టినప్పుడు భయపడ్డా. నన్ను నల్గొండ జిల్లాకు పెద్దలు జానారెడ్డి గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటారు, కొమ్మటి వెంకరెడ్డి గారు ఉంటారు, కీర్తిశుద్ధులు పూజలు దామోదర్ రెడ్డి గారు ఉంటారు. చాలా మంది ఇక్కడ వేదిక మీద కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చాలా మంది పెద్దలు. అంత పెద్ద జిల్లాకు అలాంటి సామాన్యమైన కార్యకర్త పోవడం ఇన్ఛార్జిగా కష్టం అంటే ఒకటే మాట అన్నారు. మన పార్టీ అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ. కోపమున్నా, తాపమున్నా, లొల్లున్నా కొంతవరకే ఉంటుంది, కానీ నష్టం చేసే పార్టీ కాదు. లక్ష్మణ్ కుమార్ తప్పకుండా నువ్వు అక్కడనే ఉండాలన్నారు. మళ్ళీ రెండోసారి మున్సిపల్ జరిగిపోయే ఎన్నికలు కూడా మనకు సమన్వయపరచడానికి ఈరోజు 48 మున్సిపల్ వార్డులో కూడా మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల ఈరోజు రాబోయే 2029లో కూడా తిరిగి రెండోసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావాలంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏ విధంగా అయితే గొప్పగా గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా సర్పంచ్ తెలంగాణ ప్రజలు ఆ నియోజకవర్గంలో గెలిపించినారో రేపు జరగబోయే మున్సిపాలిటీలో కూడా మనం పెద్ద ఎత్తున గెలిపించే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి ఇప్పుడే చెప్తున్న సర్వోత్తమన్న సుమారు కొన్ని నెలల నుంచి ఏ వార్డు నుంచి ఎంతమంది కౌన్సిలర్గా పోటీ చేస్తున్న విషయంలో బట్ట సుమారు 600 పరీక్షలకు మేము కౌన్సిలర్గా పోటీ చేస్తాం. ప్రజా ఆధార ప్రజల ఆశీర్వాదం కోసం ఈ 48 మున్సిపల్ వార్డులో సూర్యాపేట మున్సిపాలిటీలో మేము పోటీ చేస్తామని ముందుకు వచ్చినటువంటి మా కార్యకర్తలకు మరి అంత గొప్పగా మన ప్రజా జీవితంలో సేవ చేసే వారందరికీ మన అవకాశం ఒకటే ఉంటుంది. 48 వార్డులు ఉంటాయి. మన 600 పైసలు అభ్యర్థులు కూడా 45 మంది అభ్యర్థులు సెలెక్ట్ చేయాలంటే మన వేదిక పైన వాళ్ళందరం కూడా మన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఒక మెట్టు దిగి మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ పిసిసి అధ్యక్షుడి గారి నేతృత్వంలో మన ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారు నాకు ఒక మాట చెప్పినారు. ఈరోజు నల్గొండ జిల్లాకు మరి 100% కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి జిల్లా మన జిల్లా. మన ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నావు. అక్కడ ముందు మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ఏదైతే ఆ మున్సిపాలిటీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని పోయే ముందు అందరూ సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏ వార్డులు ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరెవరు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని సంవత్సరాల కొద్ది కాంగ్రెస్ పార్టీ వారి జీవితాన్ని పరంగా పెట్టి ప్రజా ఆదరణ నాయకులు ఆ విషయాన్ని మాకు చేరవేసే విధంగా ఎక్కడ స్వార్థం లేకుండా నిజాయితీగా ఒక సామాన్య కార్యకర్తగా వచ్చినటువంటి నువ్వు నీకు ఇన్ఛార్జ్గా మీకు పెడుతున్నాం కాబట్టి ఆ పూర్తి సమాచారం ఇచ్చేందుకు మరి ఇక్కడ 48 వార్డులకు సంబంధించినటువంటి మా మిత్రులు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఒక సామాన్య కార్యకర్త రాష్ట్ర మంత్రిగా నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినందుకు ఇది గొప్పగా స్వాగతం పలికి మన 48 వార్డులకు సంబంధించినట్టు మా ఎవరైతే మరి పోటీలో గెలవాలని మరి పెద్ద ఎత్తున వచ్చినారు. మన కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అనేక మంది కార్యకర్తలు నాయకులు కూడా వచ్చినారు. అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు, మన ప్రభుత్వంలో ఉన్నాం, మరి గొప్పగా ప్రభుత్వం పనిచేస్తున్నది. మీ అందరికీ తెలుసు. ఆ రోజు 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రంలో మేమే రాజులం, మేమే మంత్రులం. ముచ్చటగా 3వసారి కూడా మేము అధికారంలోకి వస్తాం. 20 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆ పార్టీ కానీ ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ ఎటువంటి వారి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని పోలీస్ కేసులైనా, ఎన్ని అవమానాలైనా కాంగ్రెస్ జెండా పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చి ఈరోజు మీరు నిలబెట్టింది కాబట్టి ఆ పార్టీ నిలబెట్టుకోవాలి, ప్రభుత్వం నిలబెట్టుకోవాలంటే
మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనకు భేదాభిప్రాయాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మన పార్టీ పెద్దది, మన కుటుంబం పెద్దది. మన చిన్న చిన్న అభిప్రాయాలు ఒకట మన కార్యకర్తలు వచ్చిన వాడిగా ఇన్ఛార్జిగా మీ అందరినీ నేను టైం ఇస్తా. మీరు ఎవరు పిలిచినా వస్తా, ఏ విషయం ఉన్నా మాట్లాడతా. ఆ మాట్లాడే సమస్య పరిష్కారానికి పార్టీ పెద్దల దగ్గర కూడా తీసుకెళ్తా తప్ప ఎవరు కూడా పార్టీ మీద అలగడమో నాయకత్వం మీద అలగడమో కాదు. ఈ పార్టీ అనేది మనమందరం సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడే మన పెద్దలందరూ చెప్పారు, అన్న మున్సిపల్ ఎన్నికలు కాదు, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రేపు రాబోయే 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తా. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా ఉన్న నేను గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిజేబుల్ అండ్ ఓల్డేజ్ 4 శాఖల మంత్రిగా నాకు గొప్పగా నా అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ కార్యకర్తల యొక్క మనోభావాలు, ప్రజల నమ్మకాన్ని ఈ పార్టీ ప్రభుత్వం నిలబెట్టే విధంగా నేను పనిచేస్తా తప్ప ఏ వ్యక్తికో ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రభావం పడే విధంగా నేను ఎక్కడ పనిచేయ. మనం అందరం కలిసికట్టుగా ఈరోజు ఇంత గొప్పగా ఈరోజు వేదికపై సుమారు 100 మంది మా సోదరులు మా సోదరి మంది ఉన్నారు. ఈ పార్టీ బలోపేతానికి మా ఇన్ఛార్జ్ వస్తున్నారు, మా ఎంపీ గారు వస్తున్నారు. మరి ఏఐసీసీ ఆదేశాల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి మన యొక్క సూచనలు వినడానికి ఇంతమంది వచ్చినారు. మరి ఇంతమంది వచ్చిన వారు రాబోయే 48 మున్సిపల్ వార్డులో 48 మున్సిపల్ వార్డు ఖచ్చితంగా గెలిచి తీరాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా మరి ఒక తాటిపై ఉన్నట్టయితే ఇంతమంది వస్తుంటే ఒక మిత్రులు అన్నారు, అన్న మన కాంగ్రెస్ పార్టీ పరంగా వేరే పార్టీ పోటీ లేదన్న, మన దాంట్లో మనకే కొంచెం ఇబ్బంది అయి మన దాంట్లో మనకి నష్టం తీసుకుంటాం తప్ప మనకు వేరే పోటీ ఇచ్చే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదని చెప్పి మన ఎంపీ గారు చెప్తున్నారు. రేపు 29 ఎట్లుంటుంది అంటేనా 29లో కూడా మొత్తం సీట్లు మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని చెప్తున్నాం. అంటే అంత నమ్మకంగా ప్రజలలో మనం పనిచేస్తున్నాం. ఈరోజు మీకు తెలుసు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలో పెట్టినా కూడా మన ఆర్థికంగా భారం ఉన్నప్పటికీ ఈరోజు 6 గ్యారెంటీ పథకాలు 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి పేదవాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు ఇవ్వడం కానీ, రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, రైతు రుణమాఫీ కానీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, గత ఎన్నో సంవత్సరాలకెళ్ళి షెడ్యూల్ క్యాస్ట్ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి కేటగిరీషన్ ఎస్సీ ఏబిసిడి కులకు ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అమలు చేయని పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా ఫలాలందరికీ సమానంగా అందాలని ఎస్సీ కేటగిరీషన్ అమలుపరిచి 42% సంబంధించిన బీసీ మీకు తెలుసు బలహీన వర్గాలకు సంబంధించిన 42% కూడా అమలు చేయాలని చెప్పి కట్టుబడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సందర్భంలో మరి ఆర్థికంగా ఎంత భారం ఉన్నా కూడా మేము అనేక సందర్భంలో కూడా నేను నిప్పుగా ఉన్నప్పుడు అడిగేవాళ్ళు, అన్న నా 6 గ్యారెంటీ పథకాల్లో కూడా ప్రజలు ఎక్కడికి పోయినా ఒక మాట అడుగుతున్నారు. ఇంకా 2 గ్యారెంటీ పథకాలు ఉన్నాయి. మా సోదరి వాళ్ళకు మహాలక్ష్మి పథకం ఉన్నది, 2000 పింఛన్ 4000 పింఛన్ అడుగుతున్నా అంటే ఒక మాట చెప్పండి లక్ష్మణ్ కుమార్, మీరు చెప్పండి మనం ఏ గ్రామమైనా ఏ ప్రాంతమైనా కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఎంత సంక్షేమం భారం ఉన్నా మనం ఇక 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసి ప్రజలకు ఫలాలు అందిస్తున్నాం. ఆ 2 గ్యారెంటీ పథకాలు కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైతే ఇచ్చిన మాట రాహుల్ గాంధీ గారి ఆలోచన, మల్లికార్జున ఖార్గే గారి ఆలోచన, సోనియా గాంధీ గారి ఆలోచన ఏదైతే పిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా 100% మనం అమలు చేసిన తీర్థం తప్ప ఎక్కడ కూడా వెనుకపోమని చెప్తున్నాం. మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు వెంకరెడ్డి గారు కానీ మనం మేమందరం కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సూర్యాపేటకు సంబంధించినటువంటి 48 వార్డులో ఎవరైతే పోటీ చేయాలనేటువంటి మా కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములందరికీ కూడా నేను మనం చేసుకుంటున్నాను. దయచేసి మనం కలిసికట్టుగా ఉండాలి. అవకాశం ఒకరికి వచ్చినప్పటికీ ఇంకా రాని వాళ్ళ విషయంలో కూడా నేను సమన్వయం చేస్తాను. మీకు ఇక్కడ వేదిక పైనటువంటి మా అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. చిన్న చిన్న విషయాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం. మన విషయాన్ని మీడియా ముందో సోషల్ మీడియా ముందో మాట్లాడద్దని మనం చేసుకుంటున్నాం. మన పార్టీ యొక్క గౌరవాన్ని, మన యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం, పేదల పక్షాన ఉన్న ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని నష్టం చేసే విధంగా ఎవరు కూడా పనిచేయరు. ఎవరైనా మాకు మేమే గొప్ప, మేము ఏది పడితే సోషల్ మీడియాలో మాట్లాడతాం, మీడియా ముందు మాట్లాడతామంటే పార్టీ తరఫున ఉపేక్షించేది లేదు. ఇవాళ ఏఐసీసీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మేడం మీనాక్షి నటరాజన్ గారు కూడా నేరుగా నేను ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క భవిష్యత్తు ఏంది, పార్టీ ఏ నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పోతుంది,
ఎవరెవరు ఏ స్థాయిలో ఏ నాయకుడు ఏ విధంగా పార్టీకి సహకరిస్తాడు, ప్రభుత్వానికి సహకరిస్తాడు అనే విషయంలో సమన్వయం చేయడానికి ఇక్కడికి వచ్చిన నా యొక్క బాధ్యత పరంగా నేను ఏ విషయాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకెళ్తానే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మరి ఇంత పెద్ద ఎత్తున మీరు గొప్పగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం 48 మున్సిపల్ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.